హాయ్ ఫ్రెండ్స్, విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి ఫస్ట్ టైం హీరోగా నటించిన సినిమా ఫీనిక్స్. ఫీనిక్స్ అంటే సగం మనిషి సగం జంతువు అని అర్థం. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ అనాల్ అరసు దర్శకత్వం వహించారు. శామ్ సిఎస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా స్టోరీ ఏంటో చూద్దాం. కరికాలన్ అనే ఎమ్మెల్యేని సూర్య అనే కుర్రాడు 32 సార్లు కత్తితో నరికి చంపుతాడు. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తారు. కరికాలన్ మనుషులు సూర్యాని జైల్లోనే చంపడానికి ప్లాన్ వేస్తారు. కోర్టుకు తీసుకెళ్తే కోర్టు ఆవరణలో కూడా దాడి చేస్తారు. అతను ఎవరు, అసలు సూర్య ఎందుకు కరికాలన్ని చంపాడు, పరిస్థితులు ఏంటి, మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన బాక్సింగ్ లాంటి ఎంఎంఏ స్పోర్ట్కి ఈ మినిస్టర్కి సూర్యకి సంబంధం ఏంటి అన్నది ఫ్లాష్ బ్యాక్. దర్శకుడు అనాల్ అరసు కొత్తగా చెప్పడానికి ఎక్కడా కూడా ప్రయత్నించలేదు. అనాల్ అరసు ఎంచుకున్న కథ చాలా పాతది, రొటీన్ రివెంజ్ డ్రామా. దాన్ని వెరైటీగా చెప్పొచ్చు, కానీ ఎక్కడ కొత్తదనంతో చెప్పడానికి ట్రై చేయలేదు. ఎంఎంఏ లాంటి మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నా సరే దాని మీద కూడా శ్రద్ధ వహించకుండా కేవలం దర్శకుడు కథను రొటీన్గా చెప్పడానికే ట్రై చేశాడు. దేవదర్శిని తల్లి పాత్ర చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అయితే హీరో సూర్య పాత్ర కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఒకటే ఎక్స్ప్రెషన్ అన్నట్లు సినిమా అంతా తిరుగుతూ ఉంటాడు. ఫైట్స్ మాత్రం చాలా బాగా చేశాడు సూర్య. డ్యాన్స్ కూడా ట్రై చేశాడు, కానీ ఆ పాటలు కానీ పాటలకు కంపోజ్ చేసిన డ్యాన్స్ కానీ అంత బాగోలేదు. విజయ్ సేతుపతి కొడుగ్గా సూర్య సేతుపతి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారో జనం. అయితే అతని నుంచి అంతగా ఈ సినిమాలో దర్శకుడు ఏమీ రాబట్టుకోలేదు. ఒక ఎమోషనల్ సన్నివేశం లేదు, ఒక భయానికి సన్నివేశంలో నటింపు చేయలేదు. ఇందులో హీరోయినే లేదు హీరోకి. సెంటిమెంట్ సీన్లో కూడా పర్ఫార్మెన్స్ చూపించే ఒక్క సన్నివేశం కూడా లేదు సూర్య సేతుపతికి. సో అతను డెబ్యూ సినిమాలో జస్ట్ అలా యాక్ట్ చేశాడు అంతే. అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. చూడడానికి 2-3 సీన్ల తర్వాత పర్వాలేదు అనిపిస్తాడు సూర్య సేతుపతి. తండ్రిలా నవ్వు మొహం కాదు, నవ్వితే అంత గొప్పగా కూడా లేడు. ఇక కర్ణన్ పాత్రలో సూర్య అన్న పాత్రలో నటించిన కుర్రాడు బాగా చేశాడు. ఆ పాత్ర చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. కరికాలన్ లాంటి క్రూరమైన మినిస్టర్ పాత్రలో సంపత్ చాలా బాగా చేశాడు. వరలక్ష్మి శరత్ కుమార్ వేస్ట్ అని చెప్పొచ్చు. అజయ్ ఘోష్ గుండేసుకొని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ తిరిగాడు తప్ప అతనికి మంచి పాత్ర అయితే పడలేదు. కర్ణన్ లవర్ పాత్ర పోషించిన అమ్మాయి కూడా బాగానే చేసింది. అయితే సినిమాకి ఆయువు పట్టైన ఫ్లాష్ బ్యాక్. సినిమా చివర్లో ఓ ఫైట్ ముందు జరుగుతుంది తప్ప ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ సగం అంతా హీరోని జైల్లో చంపడమే పెద్ద ప్లానింగ్గా చేసుకుంటూ విలన్స్ తిరుగుతూ సినిమానంతా వేస్ట్ చేస్తారు. శామ్ సిఎస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, కానీ పాటలు బాగోలేదు. ఫోటోగ్రఫీ పర్వాలేదు, కలర్ కరెక్షన్ అంత గొప్పగా లేదు. అనాల్ అరసు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. ముఖ్యంగా జైల్లో రకరకాల ఏరియాల నుంచి రకరకాల రౌడీ కుర్రలను తీసుకొచ్చి హీరో మీదకు వదిలే సన్నివేశంలో వచ్చే ఫైట్ బాగుంది. విజయ్ సేతుపతి కొడుకు ఎలా చేసాడో చూడాలి అనుకుంటే ఒకసారి ఈ సినిమాని చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఈ సినిమా తమిళ్లోనే రిలీజ్ అయింది, థియేటర్లో రిలీజ్ అయింది. ఓటీటీలో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?